మాట మళ్ళీ ఒకసారి గతంలో కూడా చెప్పినా మళ్ళీ చెప్తాను. ఈ రోజు ఒకటే మాట, హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వీళ్ళు హైదరాబాద్ లో కేంద్ర మంత్రిగా బరాబర్ మాట్లాడతాం. హైదరాబాద్ లో ఏం నిధులు తీసుకొచ్చినారని అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఢిల్లీలో దోస్తే గల్లీలో కుస్తీ. ఇప్పటిదాకా మా మిత్రుడు ఇలా పుట్టినరోజు గౌరవ శాసనసభ్యులు అన్నారు, మేము చాలా గట్టి కొట్లాడినాం 10 ఏళ్ళు, ప్రతి బిల్లుల మద్దతు ఇచ్చారు. మా పార్టీ ఆనాడు కూడా చెప్పింది, ఢిల్లీలో దోస్తే గల్లీలో కుస్తీ. ఏం చేసినారు? ఇవాళ రాజకీయంగా తెలంగాణకు సంబంధించిన విషయం లోపల అన్యాయం జరుగుతుంటే ఎన్నడైనా అఖిలపక్షాన్ని తీసుకుపోయినరా? 2014 తెలంగాణ ఏర్పడినాడు 7 మండలాలతో పాటుగా సీలేరు ప్రాజెక్టుని ఇస్తే మీ కళ్ళ ముందట ఆర్డినెన్స్ తీసుకొని పోతే ఒక్కరోజు బంధుకు పిలిపించి, అంతకుముందేమో కాంగ్రెస్ మెడలు వచ్చి తెలంగాణ తెచ్చినాను. మీరు 7 మండలాలు పోతే ఎందుకు చూస్తూ ప్రేక్షకుల్లాగా కూర్చున్నారని సభలో ఇవాళ అడుగుతా ఉన్నాం. అధ్యక్ష, ఆనాటి సభ సభ్యుని కాదు, 2009 నుంచి 14 దాకా మా పార్టీ అయినప్పుడు కూడా తెలంగాణ కోసం కొట్లాడితే వచ్చిన తెలంగాణ నుంచి 7 మండలాలు సీలేరు ప్రాజెక్టు తీసుకుపోయినారు. ఇవాళ కూడా అట్లనే మేము ఏపీకి నిధులు ఇవ్వడానికి వివక్షలే మాకు తప్ప, మేము ఆంధ్రప్రదేశ్ విభజన హక్కులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్నటువంటి వాటి అంశాలను అమలు చేయించే ప్రయత్నం చేస్తే మహేశ్వర్ రెడ్డి గారితో ఢిల్లీకి వచ్చి ఆ యొక్క అంశాన్ని అడగడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ విధంగా స్పందిస్తారనుకుంటే తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాల గురించి మాట్లాడుతాను. అధ్యక్ష, ఇలా నిజంగా తెలంగాణకు అన్యాయం జరిగిందా లేదా గుండె మీద చేసుకొని మహేశ్వర్ రెడ్డి గారు చెప్పమనండి, భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పమండి. ఎంతసేపు ఉపాధి హామీ పనుల్లో లేకపోతే నేచురల్ గా 28 రాష్ట్రాలకు ఇచ్చేటువంటి 29వ రాష్ట్రానికి ఇస్తే అది మీ ప్రతిభ అనుకుంటే ఎట్లా అధ్యక్ష? వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అనుకుంటే ఎట్లా అధ్యక్ష? నాకు చిన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రానికి 29వ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ గత 10 ఏళ్లలో, ఇప్పుడు కాదు 10 సంవత్సరాలుగా ఏమిచ్చిన అధ్యక్ష? ఆనాడంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు, వాళ్ళు అడుగుతలేరు, వాళ్ళు కాబట్టి నిధులు ఇవ్వలేరు. ఇలా మేము ప్రధానమంత్రి గారు కలిసినాం, మంత్రులను కలిసినాం, కేంద్రానికి సత్సంబంధాలు ఉంటాయని సంకేతం ఇచ్చినాం. అవును, బడేబాయి చోటబాయి అన్నాం, అభివృద్ధికి సంబంధించి అన్నాం. వీళ్ళ గురించి సామరస్యపూర్వకంగా దయచేసి మీరు ఇట్లా మీరు వాళ్ళ దిక్కు చూడదు, నేను మీ దిక్కే చూస్తాను, మీరు నా దిక్కే చూడాలి. అధ్యక్ష, ఎందుకంటున్నా అంటే వాళ్ళు సభలో వాస్తవాలు మాట్లాడుతుంటే ఆనాడు అధ్యక్ష మినిస్టర్ గారు ఒక్క నిమిషం, రామారావు గారు ఒక్క నిమిషం. మహేశ్వర్ రెడ్డి గారికి నేను చాలాసార్లు అవకాశాలు ఇచ్చిన, మీరు కూర్చోండి, మీకు చాలాసార్లు అవకాశం ఇచ్చినా మీరు వాడుకోలేదు, మీరు సమయాన్ని వృధా చేసినారు. ఇంకా చాలామంది సభ్యులు మాట్లాడవలసి ఉంది. అందుకనే మినిస్టర్ గారు మాట్లాడిన తర్వాత అవసరం ఉంటే మళ్ళీ అవకాశం ఇస్తాను. దయచేసి మీరు కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి సమయం, రామారావు గారు మీకే, మీరు వాళ్ళు మాట్లాడుతున్నారు, మీకే మళ్ళీ మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడతారు, కూర్చోండి. మీరు మాట్లాడేటప్పుడు నేను ఇస్తాను, కూర్చోండి. మినిస్టర్ గారు మాట్లాడినాక మహేశ్వర్ రెడ్డి గారికి ఇస్తాను, రామారావు గారికి కూడా ఇస్తాను. వారు మాట్లాడిన తర్వాత మీకు ఇస్తాను, వారు మాట్లాడిన తర్వాత మీకు ఇస్తాను, మైక్ ఇస్తాను. కూర్చోండి మినిస్టర్ గారు, కానీ మీకు ఇస్తాను, కూర్చోండి. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారు గత కొద్ది సంవత్సరాల క్రితం నిజామాబాద్కి వచ్చి రేషన్ షాప్ దగ్గర ప్రధానమంత్రి ఫోటో లేదని అడిగింది. అయ్యా, అటువంటి ఆర్థిక శాఖ మంత్రి, తెలుగులో మాట్లాడగలిగేటువంటి బిడ్డ ఈ రోజు మన ఆడబిడ్డగా భావించుకుంటాం. అటువంటి ఆమె కూడా తెలంగాణ పదవి ఊసెత్తడానికి తెలంగాణ నిధులు ఇవ్వకపోతే అడగద్దా అధ్యక్ష? బరాబర్ అడుగుతాం. ఇవాళ వికసిత్ భారత్ పేరు మీద సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్న భారతీయ జనతా పార్టీ నూతనంగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాలుగా వివక్షపూరితంగా చూస్తా ఉంది. ఒక్క రూపాయి ఇస్తలేదు. ఇలా మీద గొంతెత్తుకున్నా తెలంగాణ పట్ల వివక్షపూరితంగా మాట్లాడి తెలంగాణ ఏర్పాటును, తెలంగాణ అమరవీరులను అవమానపరిచిన మీకు తెలంగాణలో ఈ రోజు మతం పేరు చెప్పుకొని గెలిచి అదే బలం అనుకుంటే 100 సీట్ల డిపాజిట్ అన్నారు. వీళ్ళు ఎలా కాంగ్రెస్ పార్టీని విమర్శ చేస్తా ఉన్నారు. మరొక్కసారి అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇలా వీళ్ళు ఈ రోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ నాయకులు ఏమైనా తెలంగాణ ప్రయోజనాల కోసం కలిసి వస్తే మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులందరం కూడా, నేను కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కిషన్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత
కేంద్ర మంత్రిగా కాగానే ఒక మంచి వాతావరణం ఉండాలని హైదరాబాద్ సంబంధించిన డెవలప్మెంట్ చేయాలన్నాం. కానీ ఎటువంటి సాంప్రదాయాలు లేకుండా హైదరాబాద్ సంబంధించినటువంటి ఇవాళ అనేకమైనటువంటి వాటర్ వర్క్స్ లో ఇబ్బంది ఉంది. హైదరాబాద్ నిన్న శాసనసభ్యులతో సమావేశమైన అనేకంగా కేంద్రం నుంచి ₹1 కూడా రానటువంటి పరిస్థితి. ఇంత పెద్ద మహానగరానికి వాళ్ళు ఏం చెప్పుకుంటారు అధ్యక్ష? 49,000 కోట్ల రూపాయలు ఉంటే 9,000 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి. ఇవాళ అందుకే ఒకటే డిమాండ్ చేస్తారు ఈ సభ ద్వారా, మీరు భారతీయ జనతా పార్టీ బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిన దాని మీద మాట్లాడగలుగుతారా? మాట్లాడరా? తెలంగాణకు అన్యాయం జరిగిన అంశం మీద దయచేసి నన్ను మళ్ళీ కూర్చోమంటే నేను ప్రొటెస్ట్ చేస్తాను అధ్యక్ష. ఎన్నిసార్లు మంచిది కాదు, ఎన్నిసార్లు ఆపితే నేను మాట్లాడాలి కదా. నేనేం చెప్తా ఉన్నా, మీరు ఎన్నిసార్లు అవకాశం ఇస్తారు అధ్యక్ష? నేను చెప్తున్నటువంటి మాట వాస్తవంగా నా తర్వాత ఇవ్వండి అవకాశం. ఐఎమ్ నాట్ హీల్డింగ్. నేను నా తర్వాత అవకాశం ఇవ్వండి. నాకు అవకాశం ఇచ్చినారు, నేను మాట్లాడతాను. వాళ్ళ లెక్క గంట స్పీచ్ తీసుకోరు, గంట సేపు మాట్లాడే నేను. నాకు 15-20 నిమిషాల కంటే ఎక్కువ ఎక్కండి చాలు. వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం కుల్లా చేయడానికి చాలు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీని అడిగిన చట్టసభల గురించి తెలుసుంటే, చట్టసభల్లో అట్లా ఒక ఏర్పడ్డ తెలంగాణ నూతన రాష్ట్రాన్ని అవమానించడం తప్పు అని చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఈ వేదికని చెప్పండి. ఆ చెప్పే ధైర్యం లేదు. ఇవాళ ఆనాడు మేమంతా మాజీ పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, వివేక్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, అందరూ ఆనాడు ఏ విధంగా సుష్మా స్వరాజ్ గారు లేకుంటే మీరెన్నడో తెలంగాణ పుట్టి ముంచటోళ్ళు. ఇవాళ అవ్వదు. మేము కూడా చిన్నమ్మాని గౌరవిస్తా ఉన్నాం. మేమెన్నడూ అవమానపరచలే. సుష్మా స్వరాజ్ గారికి మా నాయకురాలు సోనియా గాంధీతో పాటుగా చిన్నమ్మ అనే అవకాశం ఇస్తా ఉన్నాం. కానీ మీరేమో తెలంగాణకు ఏర్పడ్డటువంటి ఈ 29 రాష్ట్రాలకు చిన్న చూపు చూస్తా ఉన్నారు. మేము చిన్నమ్మ అంటే మీరు చిన్న చూపు చూస్తా ఉన్నారు. అయ్యా, మాకెక్కడ కూడా రాజకీయపరమైనటువంటి అధికారంలో మంత్రిగా ఉన్నాం, మా ప్రభుత్వం ఉంది, మేము మా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి బరాబర్ అడుగుతా ఉన్నాం. మీరేమో ఇలా కేంద్రానికి సంబంధించిన ఈ రోజు హైదరాబాద్ సంబంధించినటువంటి అనేక అంశాల్లో కూర్చోండి. ఎంతసేపు మాట్లాడా మీకు ఇస్తాను అధ్యక్ష, ఎంతసేపు భారతీయ జనతా పార్టీని మనం ఈ రోజు ఆ బడ్జెట్ ఒక్కసారి పరిశీలించినట్టయితే మీరు ఊకిట్ల మధ్య వాళ్ళు అనుకోని అధ్యక్ష, మీరు వాళ్ళ ఏమనకండి, వాళ్ళు ఏమన్నా లొల్లి పెట్టుకోని. అధ్యక్ష, భారతీయ జనతా పార్టీ బడ్జెట్ చూస్తే ఎంతసేపు కుర్చీ కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ కు బీహార్ కు తప్ప తెలంగాణ పేరెత్తడానికి కూడా భయపడినటువంటి పరిస్థితులలో వీళ్ళు ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఇవ్వలేదో కారణం చెప్పగలుగుతారా? ప్రజాహితం అంటే ఏంది? తెలంగాణకు వికసిత భారత్ అంటే తెలంగాణ అందులో భాగం కాదా? సబ్కే సాత్ సబ్కే వికాస్ అంటే తెలంగాణ అందులో భాగం కాదా? తెలంగాణ మీద విషయం చల్లుతా ఉన్నారు. తెలంగాణ పట్ల వివక్ష ఉంది. ఎంతసేపు ఉపాధి హామీ ఇచ్చినాం, ఉపాధి కార్యక్రమం గురించి చెప్పినాం. అరే, రొటీన్ గా చట్టంలో నా హక్కు, నేను ఇలా నీకు ₹1 పన్ను కడితే నాకు 40% ఇస్తా ఉన్నావు. వేరే రాష్ట్రాలకు అనేకం ఇస్తున్నా, నేను ఎన్నడే అడుగుతలేమే. కానీ బడ్జెట్ లో నా రాష్ట్ర ప్రయోజనాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేటువంటి తెలంగాణ గడ్డ కాదులే. దయచేసి ఆలోచన చేయమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఆ రోజు చెప్తా ఉన్నారు హరీష్ రావు గారు, ఇలా మన మిత్రులు మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ